నేను 2 రోజుల క్రితం 'డీసీ' అనే సినిమాకెళ్ళాను. అంటే 'లోకేష్ కనగరాజు' గారు దాంట్లో హీరోగా యాక్ట్ చేశాడు. 'మురుగేశ్వరన్' ఆయన డైరెక్షన్ చేశాడు. టోటల్‌గా వాళ్ళందరూ ఒక టీమ్. అయితే ఆ సినిమా నాకైతే మాత్రం అంతగా ఎక్కలేదండి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న నేను కూడా ఆ సినిమా ఏంట్రా అంత స్పెషాలిటీ అని చూస్తే, నా పాత సినిమాలు 'డి అంటే కోటి', 'సత్య' చాలా సినిమాలు రిఫరెన్స్‌లయితే దాంట్లో కనిపించినియి. ఒకప్పుడు 'ఆర్‌జీవి' గారు ఆళ్ళ టీమ్ మొత్తం తీసేసి, చెక్కేసి వదిలేసిన సినిమాలను ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్ చేసి చూపించుకుంటున్నారు. అదేం తప్పు కాదు. ఇప్పుడున్న జెన్‌జీస్‌కి అటువంటి ప్యాటర్న్స్ నచ్చుతాయి. బట్ నాకిక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఆ సినిమాలో చాలా క్రైమ్ ఎక్కువగుంది. క్రైమ్ కాకుండా క్రైమ్‌ని ఎలివేట్ చేసే సీన్స్ అంటే, ఒక మర్డర్ ఎలా చేయాలో చూపించే సీన్స్. ఒక కత్తిచ్చి నరుగుతుంటే బ్లడ్ షేడ్స్ ఎలా వస్తాయి. ఆ సీన్స్ కొంచెం హెవీగా కనిపించాయి. ఆ సీన్ చూసి యాహ్! ఇటువంటి సీన్స్ కూడా ఇంకా తీస్తున్నారా బాబు! ఇంకా ఇది ఇలాగే ఎళ్తదా? సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా దీన్ని సెన్సార్ బోర్డు సరిగ్గా తీసుకోదా పరిగణలోకి అనుకుంటా మనసులో ఇలా ఇలా తిరిగా. తిరిగి చూస్తే నాకు ఇటుపక్క, అటుపక్క అమ్మాయిలున్నారండి. ఆళ్ళందరూ జెన్‌జీస్ పిల్లలు 24, 25 ఏళ్ల పిల్లలున్నారు. వాళ్ళు ఆ సీన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు నాకేమనిపించిందంటే, కుక్కర్‌లో పెట్టి చంపేయడం, లేకపోతే డ్రమ్‌లో పెట్టి ముంచేయడం, లేకపోతే కొండ మీదకి తీసుకెళ్ళి తోసేయడం, ఏమి నిజం కాదేమో, ఏదో ఎమోషనల్‌గా చేసారేమో అనుకుంటున్నాను గానీ, ఇప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకనిపించిందేంటంటే, క్రైమ్‌ని ఇంత ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే, ఏంట్రా క్రైమ్‌ని ఎంజాయ్ చేయడానికే వీళ్ళు సినిమాలకొస్తున్నారు. ఇంతకుముందు సినిమాకొస్తున్నామంటే అమ్మాయిలు లవ్ ఎమోషన్స్, లేకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం, లేకపోతే ఒక కామెడీ కోసం వచ్చేవారు. ఇప్పుడు క్రైమ్స్ కోసమే క్రైమ్స్‌ని చూసి ఎంజాయ్ చేయడానికి సినిమాకొస్తున్నారంటే ఇప్పుడున్న జెన్‌జీస్‌ని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత దారుణంగా పెంచుతున్నారా? లేకపోతే వాళ్ళ మైండ్ సెట్స్ ఎంత దారుణంగా మారిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ కూడా సైకలాజికల్ ట్రీట్‌మెంట్ అవసరం అండి. నాకదైతే చాలా భయంకరంగా అనిపించింది. ఇప్పుడున్న జెన్‌జీస్ ఆడపిల్లలు ఇంత వైల్డ్‌గా బిహేవ్ చేస్తున్నారా అని నాకు ఇటు పక్క కూర్చొని చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే నేను నా స్నేహితుడు తప్ప చుట్టూ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలే. నాకు ఆ సీట్‌లో, ఆ థియేటర్ సీట్‌లో. అది చూసి అయితే మాత్రం నాకు కొంచెం కళ్ళు చెమగిరినియి. బట్ సినిమా అయితే మాత్రం ఓవరాల్‌గా నాకు యావరేజ్ అనిపించింది గానీ, సినిమా 2 వారాలు అయిపోయింది కాబట్టే సినిమా గురించి మాట్లాడుతున్నాను. నేను గతంలో ఇంకో వ్యక్తిలాగా నేను సినిమాని కించపరిచేలాగా అయితే నేను మాట్లాడను. సినిమా కలెక్షన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి గాబట్టి థియేటర్‌లో సినిమా గురించి నేను చెప్పా.